హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మన 9 టీవీ. నేను శంకర్ గౌడ్. వ్యవస్థలన్నీ విధ్వంసం. కార్నర్ మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఇండియా కూటమిని గెలిపించాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలను బొంద పెట్టాలి, ప్రభుత్వం పడిపోతుందని ఎవరైనా అంటే కొడతాము. తనతో పాటు సీఎంగా అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వాక్య. సో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ రాజగోపాల్ రెడ్డి ఈ కార్నర్ మీటింగ్లో ఏమంటున్నారంటే, సీఎం రేవంత్ రెడ్డి ఈ చిత్రంలో వీళ్ళిద్దరికి మాత్రమే బీజేపీకి ఓట్లాడే అర్హత లేదు అంటే, కాంగ్రెస్ వాళ్ళు అంటుండే ఏంటంటే బీజేపీకి ఓట్లాడే అర్హత లేదు, రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఇండియా కూటమిని మాత్రమే గెలిపించాలి, తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలను బొంద పెట్టాలి, బీఆర్ఎస్ బీజేపీలను బొంద పెట్టాలి అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఇవి. అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీని బొంద పెట్టాలి, మమ్మల్ని గెలిపియాలి అని వాళ్ళ అర్థం. తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీలను బొంద పెట్టాలి, ప్రభుత్వము పడిపోతుందని ఎవరైనా అంటే కొడతాం అంటే అర్థం లేకుండా ఎవరు మాత్రం ఈ పార్టీ పడిపోతుందంటే మాత్రం కొడతాం అంటారు, క్లియర్గా అంటున్నారు. అంటే గాలి మాటలు, ఒట్టి మాటలు, అబద్ధాల మాటలు మాట్లాడొద్దని దాని అర్థం. ఎవడు కొట్టాడు గాలికి ఏంటంటే ఆ మాట మాట్లాడితే కొడతాం అని ఎవరు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత తనతో పాటు సీఎంగా అర్హత ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వాక్య. నాతో పాటు అర్హత ఉన్న సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కరే అంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రధాని మోదీపై సీఎం రేవంత్ ధ్వజం. ప్రధాని మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషను, ఈడీ, సిబిఐ అన్నిటినీ చెరబట్టి విధ్వంసం సృష్టిస్తున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే దేశంలో ఇండియా కూటమిని గెలిపేయాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తర్వాత ఈ విషయంలో ఏమంటుండే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకూలంగా ఏంటంటే ప్రధాని మోదీ దెబ్బకు ప్రజాస్వామ్య పార్లమెంటరీ మొత్తం వ్యవస్థలన్నీ కుప్పగూలిపోతున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, ఈడీ, సిబిఐ ఇవన్నీ ఏంటంటే మోడీ అరచేతిలో ఉన్నాయి కాబట్టి అన్నింటినీ చెరబెట్టి విధ్వంసం సృష్టిస్తున్నాడు మోడీ అని కాంగ్రెస్ రేవంత్ సర్కార్ అంటున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే దేశంలో ఇండియా కూటమి మాత్రమే గెలవాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, కాంగ్రెస్ వాళ్ళ తత్వం ఇది. అయితే రాహుల్ గాంధీ ప్రధాని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు. మొత్తం ఏది కార్నర్ మీటింగ్లో భిన్నాభిప్రాయాలు ఉన్న కాంగ్రెస్ ఎప్పుడు కమ్యూనిస్టులను కించపరచలేదన్నారు. తర్వాత ఇండియా కూటమిగా మనందరం కలిసి బీజేపీ బీఆర్ఎస్ను బొంద పెట్టాలని చెప్పారు. నిజంగా చెప్పాలనుకుంటే ఈ కమ్యూనిస్టు పార్టీ ఏదైతే ఉందో ఈ కమ్యూనిస్టులను ఎప్పుడు కించపరచలేదు. ఇండియా కూటమిగా మనందరం కలిసి బీజేపీ బీఆర్ఎస్ను బొంద పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఈ విధంగా బీఆర్ఎస్ను అండ్ బీజేపీని బొంద పెట్టాలని కార్నర్ మీటింగ్లో భువనగిరిలో రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే పార్టీ పరంగా అందరు కలిసి ఈ విషయంలో ఎవరన్నా పార్టీని పడిపోతుందంటే అనవసరమైన మాటలు మాట్లాడితే, బేకార్ మాటలు మాట్లాడొద్దు, అట్లా మాట్లాడితే కొడతాము. తర్వాత ఇవి ఈడీ అయినా సిబిఐ అయినా మోడీ చేతుల్లోనే మొత్తం అనుసంధానంలో ఉండి ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఇండియా కూటమిని గెలిపించాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. కాబట్టి దీనికి మళ్ళా బిడ్డ కోసము కేసీఆర్ గూడు పుటాని అంటే కన్న తండ్రి కాబట్టి కవిత పోయి తిహార్ జైల్లో ఉంటే కేసీఆర్ ఏంటంటే డమ్మీ క్యాండిడేట్లను పెట్టి ఉన్నాడు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. బిడ్డను ఆల్రెడీ జైల్లో నుంచి విడిపియాలని ఇప్పటి వరకు ఆమె ప్రసంగమే తీసుకురాలేదు, ఆమెతో ఒక మాట తెలియదు, ఒక బహిరంగ సభ లేదు, ఒక చర్చ లేదు.
ఆయన ఓన్లీ తెలంగాణలో పార్లమెంటు ఎలక్షన్ మూమెంట్లనే, తర్వాత ఈ లోక్సభ ఎన్నికల గురించి ఆయన పోరాటము ఆరాటము అన్నీ నడిపిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా కేసీఆర్ బిడ్డ నడిపించుకోవాలని గూడు పుటాని చేస్తుండని రేవంత్ రెడ్డి అంటున్నాడు. పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టాడంట. పార్లమెంటు రాష్ట్ర అవతరణను తప్పుగా పట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పార్టీకి చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, బూర నరసయ్య గౌడ్లు అంటే ఈ విషయంలో రాష్ట్ర అవతరణను తప్పుపట్టిన మోడీ గారు, మళ్ళీ వీళ్ళకి సంబంధించిన వీళ్ళ కొలీగ్స్ మొత్తం వీళ్ళంతా ఎవరు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, బూర నరసయ్య గౌడ్ ఈ విషయంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను అండ్ భారతీయ జనతా పార్టీని బొందబెట్టాలి. కాంగ్రెస్కు హైకమాండ్కు 14 సీట్లు 12 నుంచి 14 సీట్లు గెలిపించి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి మొత్తం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ని చేయాలనే ఆలోచనలో ఉన్నారు.